అసెంబ్లీలో ఏదైతే గురుకుల బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు మా నాయకుడు ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఛాత్రోకి గూంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా తీసుకొని ఈ నీటిపై మోడీ ప్రభుత్వంపై జరుగుతున్న అక్రమాలు, విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు, మానసికంగా ఆర్థికంగా దేశంలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి దానిపైన తీసుకున్నటువంటి కార్యక్రమం ఛాత్రోకి గూంజ్ ఈ అసెంబ్లీలోనే కాదు ప్రతి ఒక్క అసెంబ్లీలో జిల్లాలో ప్రతి ఒక్క విద్యార్థులు ఏదైతే చదువుకుంటున్నారో అన్ని కేంద్రాలలో కూడా యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఏ అన్ని ఫెడరల్ ఆర్గనైజేషన్స్ ఛాత్రోకి గూంజ్ ప్రోగ్రామ్ తోని ప్రజలకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికి అవగాహనకు ఇట్లాంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఇబ్రహీంపట్నం అసెంబ్లీలో మా గౌరవ శాసనసభ్యులు అల్రెడ్డి రంగారెడ్డి గారు మరియు దీనికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా ఇన్ఛార్జ్ మంత్రి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి గారు రుద్దుల శ్రీధర్ బాబు గారికి మరియు మా అస్మద్ భాయ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి సఫీవుల్లా అన్నకు శిల్కామల్ అన్నకు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చీఫ్ గెస్ట్ లో ఇచ్చేసి మీ అందరికీ కూడా ఛాత్రోకి గూంజ్ అంటే ఏంటి, పిల్లలు ఏ విధంగా నష్టపోతున్నారని చెప్పి దానిపైన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు దేశంలో మోడీ అమిత్ షాలు ఏ విధంగా దేశాలు చేస్తున్నారు అనేది పిల్లలకు ఒక అవగాహనగా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్దలు గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మా సోదరులు శ్రీధర్ బాబు గారు జిల్లా రాష్ట్రంలో దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధ్వంసాన్ని, పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మా నాయకుడు ఈ రోజు పార్లమెంట్ బయట ఆఖరికి చివరిగా పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్న ఈ ప్రధానమంత్రి ఇంటి ముందు కూడా నిన్న ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తును పూర్తిగా అస్తవ్యస్తం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పడానికి అన్ని రాష్ట్రాల్లో ఈ చక్కటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు మేము రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాల నుంచి వచ్చి చదువుకుంటున్నటువంటి మా విద్యార్థులు ఈ రోజు అస్తవ్యస్తంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎండగట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంది. అందుకే ఈ కార్యక్రమానికి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఈ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఈ రాష్ట్రానికి సేవలు చేస్తున్న మా శ్రీధర్ బాబు గారిని మరి ఈ కార్యక్రమానికి ఇచ్చిన సందర్భంలో ఈ పిల్లల యొక్క భవిష్యత్తు మీద మరి ఆయనే మాట్లాడతారు కాబట్టి ఇద్దరు శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభలో గత 4-5 నెలల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు వారి తల్లిదండ్రుల ఆవేదన సంబంధించి యావత్ దేశానికి సంబంధించిన పరీక్ష విధానాల గురించి, పేపర్ లీక్ల గురించి, పటిష్టత లేని రిక్రూట్మెంట్ సిస్టమ్ గురించి దేశవ్యాప్తంగా ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఛాత్రోకి గూంజ్ అని అంటే విద్యార్థులకు సంబంధించిన వారి గొంతుక అనే నినాదం తీసుకొని ఈరోజు పగులుతా ఉన్న ఈ విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలో ప్రతి విద్యా సంస్థల్లో ఈరోజు దేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా భంగపడతా ఉందో తెలియజేయాలి విద్యార్థులకు.
వీటన్నిటి వలన ఇలాంటి యువతకు సంబంధించిన భవిష్యత్తును పూర్తి స్థాయిలో ఆగమన యోజనలో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో ఈ పేపర్ లీక్లకు సంబంధించి కానీ వీటన్నిటి విషయంలో ఒక స్పష్టత ఉండాలని ఇప్పుడు కూడా ఇవాళ కూడా పార్లమెంట్ లోపల కూడా కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాల పార్టీ ప్రజాన ఈ విద్యార్థులకు సంఘీభావం పరుస్తూ చర్చని చేపట్టాలి. పార్లమెంట్ లో ప్రధానమైన మరి బంగారు భవిష్యత్తు గల విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మల్లికార్జున గారి నేతృత్వంలో ఈరోజు మా పార్టీ మా యువజన కాంగ్రెస్ సంబంధించిన వారు డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కి సంబంధించి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాలు, అదేవిధంగా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నిన్న జరిగిన విద్యార్థుల మీద జరిగిన పోలీస్ లాఠీ చార్జ్ కానీ హింసాత్మకమైన చర్యలు పోలీసు విధంగా దానిపైన వారు స్టేట్మెంట్ ఇవ్వాలని పార్లమెంట్ లో ఒక డిస్కస్ జరగాలి. అదేవిధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ డిలేస్ కు సంబంధించి పారదర్శకమైన విధానాల విషయంలో, అదేవిధంగా రాబోయే తరాలకు సంబంధించిన ఫ్యూచర్ విషయం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండిపెండెంట్ ఎంక్వైరీ, పేపర్ లీక్ల పైన ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరపాలని, అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన విశ్వసనీయత కోల్పోయింది చేయాలి, దాన్ని తీసేయాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్న పరీక్షలకు సంబంధించి ఒక క్యాలెండర్, దానికి తోడు కేంద్ర స్థాయిలో జరుగుతూ ఉన్న పరీక్ష విధానాలకు సంబంధించిన ఒక క్యాలెండర్ ను వెంటనే ప్రకటించాలని, ఈ ఛాత్రంకి కూర్చ్ సంబంధించి ఈ క్యాంపెయిన్ అయితే 28 ప్రధానమైన సిటీస్ లో చేపడతా ఉన్నాము. విద్యార్థులతో విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ విషయంలో మాట్లాడి ఈరోజు ఇంకా ప్రతి ఒక్క సిటీ కోట రాజస్థాన్ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి నీట్ ఎగ్జామ్ రాశాడండి. The coaching institute, is 7.5. MSME industry civil services act, and there is a mafia of vending 20 lakh commission ఉండాలి. మీ తల్లిదండ్రులు గల ఆశయ సమాజంలో మీరు ఉత్పాదక Government those who are ruling. That's Sure. We will be with you. We will be with you. Be with us. Join with us. Join this movement. That is Chhatram goals. Thank you. Thank you so much, sir. Thank you. పరీక్ష అనేది కేవలం మార్కుల కోసం కాదు. ఇక్కడ జస్ట్ ఈ ప్లాట్ఫామ్స్ ఎందుకు సార్, నీట్, జేఈ ఇవే ఉన్నాయి మొత్తం. అంటే డాక్టర్ లేదా ఇంజనీర్ ఇవి తప్ప మాకు ఇంకో కొత్త కోర్సెస్ తెలియదు. గవర్నమెంట్ అనేది కొత్త కోర్సెస్ ని ఇంక్లూడ్ చేయట్లేదు. మాకు దానివల్ల ఆ 2 ఆప్షన్స్ తప్ప ఇంకే ఆప్షన్స్ కనిపించట్లేదు. వివిధ వొకేషనల్ కోర్స్ ఉద్దేశంతోనే మేము ఈరోజు స్కిల్ బేస్, అంటే ఈరోజు స్కిల్ ఉంటేనే ఉద్యోగం దొరుకుతుంది. మనం ఏం చదువుతుంది ఆ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ పెద్ద ఎత్తున పీట వేస్తా ఉన్నాం. యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది కేవలం నీటే కాదు, వివిధ పోటీ పరీక్షలు చాలా క్వశ్చన్ అడిగిన జస్టిస్ ఫర్ స్టూడెంట్స్ 2021 లోనే చేపడితే బాగుండే, వారికి కూడా బుద్ధి వస్తుందని, ఆ బుద్ధి వస్తుందని ఆశించినాం. విద్యా పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదగాలని, మీ డైట్ ఇంతకుముందు రంగంలో చెప్పినట్టు మీ డైట్ పెంచారా లేదా? ఇది మా బాధ్యత, మీకు ఇచ్చేది కాదు మా బాధ్యత. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడే పక్కన ఉన్న ఆరు. ఎందుకు? మీరు ఆత్మవిశ్వాసం పెంచాలి. మీరు మధ్య తరగతి, నిన్న తరగతి కుటుంబాలకు సంబంధించి మీ తల్లిదండ్రులు
పడతా ఉన్న కష్టాలు మాలాగా మా పిల్లలు పడకూడదు. వారు ఉన్నత విద్య చదువుకొని పెద్ద ఎత్తున వారి Thank you. I thank the Honorable Minister who is here. Money system के पैसे